కలియుగాంతానికి సంకేతాలు ఇవేనా? భాగవతం కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ప్రకారం కలియుగం అంతం అవుతుందని మనం వింటూ ఉంటాం. కలియుగాంతం గురించి కొన్ని సినిమాలు కూడా వచ్చాయి. కథలు, పురాణ గాథల్లోనూ కలియుగాంతం ప్రస్తావన ఉంది. ఇప్పుడు నడుస్తున్న ఈ యుగం అంతమైతే భూమి మీద మనుషుల మనుగడ ఉండదని ఆధ్యాత్మికవేత్తలు పలు సందర్భాల్లో చెబుతూ ఉంటారు. ఇప్పటికే ప్రపంచంలోని కొన్ని దేశాలు అంతమయ్యాయని కూడా వారు అంటుంటారు. వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన కాలజ్ఞానంలో చాలా విషయాలు ఇప్పటికే నిజమయ్యాయన్న అభిప్రాయం ఉంది. వితంతు మహిళలు రాజ్యం ఏలతారని, ప్రకృతిలో దొరికే నీటిని కూడా కొంచాల లెక్కన కొంటారని, ఇలా ఇప్పుడు జరుగుతున్న ఎన్నో విషయాల్ని కాలజ్ఞానంలో ప్రస్తావించారు. కలియుగాంతం త్వరలోనే ఉంటుందని కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో వెల్లడించారు. దాని ప్రకారం కలియుగాంతానికి సంబంధించి ఇప్పటికే కొన్ని సంకేతాలు అందుతున్నాయని చెబుతున్నారు. కలియుగం అంతరించే సమయం దగ్గరలోనే ఉందనడానికి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలే కారణమని వివరిస్తున్నారు. అయితే కలియుగాంతాన్ని హెచ్చరించే ఆశ్చర్యకర సంకేతాలు, కలియుగాంతంలో చోటు చేసుకునే పరిణామాలు ఎలా ఉంటాయన్న దానిని కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఆ అధ్యయనాల ప్రకారం కలియుగాంతానికి ముందు మనుషుల తీరులో చాలా మార్పులు కనిపిస్తాయట. మనుషులకు మతం, యథార్థం, సహనం, శుభ్రత, దయ, ఆయుష్, శారీరక శక్తి, జ్ఞాపక శక్తి వంటివన్నీ రోజురోజుకు తగ్గిపోతాయట. కలియుగాంతం దగ్గర పడినప్పుడు సంపదకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారట. సత్ప్రవర్తన, మంచి గుణాల కన్నా సంపదకే ఎక్కువ విలువనిస్తారట. సంపన్నులే న్యాయం, చట్టాన్ని నడిపిస్తారట. ఎలాంటి ప్రేమాభిమానాలు లేకుండా మిడిమిడి ఆకర్షణలతోనే స్త్రీ పురుషులు కలిసి జీవిస్తారట. వ్యాపారంలో అన్యాయం రాజ్యమేలుతుంది. టాలెంట్కి, సాహసాలకు, తెలివితేటలకు విలువ ఉండదు. వ్యాపారంలో విజయం కేవలం వంచనతోనే సాధ్యమవుతుందట. ఒంటి మీద జంధ్యం ఆధారంగా బ్రాహ్మణుణ్ణి గుర్తించే పరిస్థితి వస్తుందట. అంటే బ్రాహ్మణుల నియమనిష్టల్లో మార్పులు వస్తాయని దీని అర్థమట. ఆధ్యాత్మిక స్థానాల్లో చాలా మార్పులు చోటు చేసుకుంటాయట. భక్తులు ఒక మార్గం నుంచి మరొక మార్గం వైపు మారుతూ ఉంటారట. గారడీ విద్యలో బాగా నైపుణ్యం ఉన్న వాళ్ళనే ప్రజలు నమ్మి వారికే విలువనిస్తారట. డబ్బు లేని వాళ్లను హీనంగా చూస్తారట. కపట నాటకంతో నడిచే వారిని ధర్మాత్ములుగా భావిస్తారట. కేవలం మాట ఒప్పందంతోనే పెళ్లిళ్లు కుదురుతాయట. ముఖ వర్చస్సు, హావభావాలు, శరీరాకృతిని బట్టి అందాన్ని వర్ణిస్తాం. కలియుగాంతంలో అందాన్ని కేవలం హెయిర్ స్టైల్ను బట్టే నిర్వచిస్తారట. ప్రజలకు జీవిత లక్ష్యం లేకుండా కేవలం కడుపు నింపుకోవడమే ప్రధానంగా భావిస్తారట. ధైర్యవంతుల్నే నమ్మకస్తులుగా అంగీకరిస్తారట. కుటుంబ బాధ్యతలు తీసుకునే వ్యక్తిని మాత్రమే మనిషిగా చూస్తారట. మతానికి విలువ లేకుండా పోతుంది. మతంలో పాటించాల్సిన నియమాల్ని నిర్లక్ష్యం చేసి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందడానికి మాత్రమే మత సిద్ధాంతాలను అనుసరిస్తారట. భూమి మీద అవినీతిపరుల హవా కొనసాగుతుంది. అవినీతిపరుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. అడ్డగోలుగా అక్రమంగా డబ్బు సంపాదించే వారి సంఖ్య పెరుగుతుంది. రాజకీయాల తీరుతెన్నులు పూర్తిగా మారిపోతాయట. సామాజికంగా ఎవరు శక్తిమంతులుగా ఉంటారో వాళ్లే రాజకీయాల్లో రాణిస్తారట. కరువు, అధిక పన్నుల భారం ప్రజల్ని తీవ్రంగా బాధ పెడతాయట. జనం కరువు కాటకాలతో అల్లాడిపోతూ ఆకులు, మాంసం, తేనె, పండ్లు, పూలు, గింజలు తినడం అలవాటు చేసుకోవాల్సి వస్తుందట. చలి, వేడి, వర్షం, గాలి, మంచు వంటివన్నీ విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడతారట. కలహాలు, ఆకలి, దప్పిక, అనారోగ్య సమస్యలు, తీవ్ర ఆందోళనలతో జనం అల్లాడిపోతారట. కలియుగం అంతమయ్యే సమయానికి మానవ సమాజంలో వేదాలను పూర్తిగా మర్చిపోతారట. ప్రజలు ఎక్కువ మంది నాస్తికులుగా మారతారట. హింస, అబద్ధాలు పెరిగిపోతాయి. దేవతా స్వరూపాలుగా భావించే ఆవుల్ని చంపుకుని తినే స్థితికి దిగజారతారట. ఇవి కలియుగాంతంలో జరుగుతాయని కొన్ని పరిణామాలు. వీటిలో చాలా వరకు ఇప్పుడు మన కళ్ళ ముందే జరుగుతున్న విషయాన్ని మనం కాదనగలమా? ఈ సంకేతాలను బట్టి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ప్రకారం కలియుగాంతం దగ్గరలోనే ఉందన్న విషయం అర్థమవుతుంది. అయితే దీనికి ఎంతకాలం పడుతుందన్నది కాలమే నిర్ణయించాలి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు పంపండి.